మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. రైల్వే ప్రాజెక్టులో రాష్ట్రానికి 5,454 కోట్లు కేటాయించినట్లు దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. రాష్ట్రానికి హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు 3 కారిడార్లలో హైస్పీడ్ రైళ్లు రాబోతున్నాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ దశల్లో 47,984 కోట్ల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని రైల్వే జీఎం పేర్కొన్నారు. ప్రస్తుత బడ్జెట్లో రాష్ట్రానికి రైల్వే ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించారని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 2026-27 ఏడాదికి బడ్జెట్లో 5,454 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు 3 హైస్పీడ్ రైళ్లు రాబోతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. హైస్పీడ్ కారిడార్తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్థిక, హెల్త్, టూరిజం వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ దశల్లో 47,984 కోట్ల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని రైల్వే జీఎం సంజయ్ కుమార్ పేర్కొన్నారు. అమృత్ స్టేషన్ పథకం కింద 2,015 కోట్లతో 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి రైల్వే శాఖ విశేష ప్రాధాన్యం ఇస్తోందని జీఎం స్పష్టం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు 499 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను రైల్వే శాఖ నిర్మించిందన్నారు. 1,242 కిలోమీటర్ల మేర రైల్వే భద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 900 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగిందని, ఇది UAE దేశం మొత్తం రైల్వే వ్యవస్థ కంటే కూడా ఎక్కువని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీధర్ పేర్కొన్నారు. అలాగే 2014 నుంచి ఏకంగా 1,115 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయిందన్నారు. తెలంగాణకు రైలు అనుసంధానాన్ని సైతం రైల్వే శాఖ మెరుగుపరుస్తోందని, ఇప్పటి వరకు 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 3 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తెలంగాణ నుంచి నడుస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణకు సంబంధించి బడ్జెట్ అలికేషన్ 5,454 కోట్లు అలకేట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే కూడా ఎక్కువ మొత్తంలో అలకేషన్ జరిగింది. తెలంగాణకు సంబంధించి 3 కారిడార్స్ని అలకేట్ చేయడం జరిగింది. దీంట్లో హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై అండ్ హైదరాబాద్ టు పూణే ఈ 3 కూడా రైల్వే హైస్పీడ్ రైల్వే కారిడార్స్ రాబోతా ఉన్నాయి. దీంట్లో భాగంగా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ 350 కిలోమీటర్ స్పీడ్తో డిజైన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు మనం గమనిస్తే హైదరాబాద్ టు పూణే 2 గంటల్లో అంటే దాదాపు 600 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న పూణేని 2 గంటల్లో చేరుకోవచ్చు. సో ఇలానే చెన్నై అలాగే బెంగళూరు కూడా చాలా తక్కువ సమయంలో చేరుకునేందుకు అవకాశం ఉంది. సో ఈ కారిడార్స్ అన్నీ కూడా ఎకనామిక్ గ్రోత్ కారిడార్స్గా రూపాంతరం చెందేందుకు అవకాశం ఉంటుంది.